పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పామ్ ఆయిల్పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల 3, గుంటూరు 2, పల్నాడు 1, ప్రకాశం 1 కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతి పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే ఆ పంటకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు 4 రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రాసెసింగ్ యూనిట్లు 8 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో లోకేష్ చర్చించారు. ఇందులో భాగంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. అనంతరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంచనాల దశలో ఉన్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదని, కనీసం ఎనికిపాడు వద్ద ఉన్న టన్నెల్ను కూడా వెడల్పు చేయలేకపోయారని విమర్శించారు. వర్షాకాలంలో గత ఏడాది జరిగిన బుడమేరు వరద సంఘటన పునరావృతమైతే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అయ్యే బనకచర్ల ప్రాజెక్టు గురించి అఖిలపక్ష సమావేశం పెట్టి వివరాలు చెప్పకపోవటం ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా ఘోరం ఉందా అని ప్రశ్నించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఆపరేషన్ బుడమేరు ప్రాజెక్టు మొత్తం చేయాలంటే 8,000 కోట్ల రూపాయలు అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ మాటలు బాగా చెప్తున్నారు, కానీ డబ్బుల దగ్గర మాత్రం సరిగా స్పందించడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంతా బ్రహ్మాండం అని చెప్పుకుంటున్నారు తప్ప
బ్రహ్మాండంగా నిధులు రావడం లేదన్నారు. బుడమేరు వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరిగినా వచ్చిన నిధులు చాలా తక్కువని, శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని, డబుల్ ఇంజన్ సర్కారు ఉంది, ఏమి లాభమో వారే సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని, గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని, అఖిలపక్షాన్ని పిలవడం లేదన్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మాత్రమే ఎన్టీఆర్ జిల్లా, ప్రత్యేకించి విజయవాడ నగరము, దీంతోపాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా చివరికి ఏలూరు జిల్లా కూడా దీనిపైన అనుసంధానమై ఉంది. కాబట్టి కొల్లేరుకు పోయే వరకు కూడా దీన్నంతా ప్రక్షాళన చేయాలి. కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే, ఇదంతా చేయాలంటే దాదాపు 8,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి డివాస్టేషన్ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో దాన్ని సమకూరుస్తాము, చేర్చాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము వారు మాటలు బాగా చెప్తున్నారు తప్ప నిధుల దగ్గరకు వచ్చేలోగా పెద్దగా వారేమి స్పందించడం లేదు. ఎక్కడన్నా మామాను కానీ ఇక్కడ వంగతోట దగ్గర వద్దన్నట్లు ఆయన చేసింది అయితే పెద్దగా లేదు. మరి వీరేమో వారి వైపు ఎదురు చూస్తూ కూర్చున్నారు తప్పితే తీరా చూస్తే జరిగింది మాత్రం ఏమీ లేదు. అనంతరం దోనెపడి శంకర్, నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఆపరేషన్ బుడమేరులో భాగంగా మొదటి ప్రాతిపదికగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాల దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన వెలగలేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు గండ్లు పూడ్చి యుద్ధ ప్రాతిపదికన పూడ్చకపోతే మరోసారి అంధకారం అవుతుందని మంత్రికి వివరించామన్నారు. ఏలూరు కాల్వ, ఎనికేపాడు అండర్ టన్నెల్ను ఆధునీకరించాలని కోరారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఆధునీకరించాలని, నిధుల కొరత సమస్యలను ఆపలేవన్నారు. ప్రభుత్వం సర్వేల ప్రకారం బుడమేరు 120 కిలోమీటర్ల ప్రవాహ ఆక్రమణలు అనేకానికి గురైనటువంటి పరిస్థితి. విజయవాడ ఎగువ భాగం, వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, అలాగే ఏలూరు కాలువ అండర్ టన్నల్ నుంచి కొల్లేరు కలిసేంత వరకు కూడా అనేక వాగులు, వంకలు, వంతెనలు కూలిపోయినటువంటి పరిస్థితి. గుర్రపు డెక్కలు, తూటికాడలతో పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ అటు కేసరపల్లి, మంతెన, తెన్నేరు ఈ గ్రామాలు వేల్పూరు గల్లు పూడ్చినటువంటి నేపథ్యం. విజయవాడ నగరంలో ఆక్రమణ తొలగించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పేసి మంత్రి గారికి విత్ గ్రౌండ్ రియాలిటీస్ తోటి మేము చూపించడం జరిగింది. దాదాపు 64 డివిజన్లు ఉంటే విజయవాడలో 32 డివిజన్లు ఇవాళ వరద తాకి నాశనం అయిపోయింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలి. శంకర్ గారు అడిగారు, రామకృష్ణ గారు అడిగారు, మా కోటేశ్వరరావు గారు అడిగితే మంత్రి గారు దాని మీద తప్పకుండా మేము మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. త్వరలోనే దీని మీద అఖిల పక్షాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని విధి విధానాలని మేము అడుగుతాం, డిమాండ్ చేస్తాం. కాని పక్షంలో ప్రజా కురుక్షేత్రం నుంచి ఇది ఆపరేషన్ బుడమేరు అమలే ఎలా అయితే హైదరాబాద్లో హైడ్రా జరుగుతుందో అదే లెవెల్లో ఆపరేషన్ బుడమేరు కూడా చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తన ఫోన్, తన భర్త ఫోన్తో పాటు తనకు దగ్గరగా వాళ్ళవి కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇది జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఆడియో ఒకటి తనకు వినిపించారని చెప్పారు. ఈ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని స్పష్టం చేశారు. విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. బైబిల్పై ప్రమాణం చేసి చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని, ఈ విషయంలో రేవంత్, చంద్రబాబు విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నపోయిందన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఇద్దరి స్కెచ్చి ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని, ఇద్దరు సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల వ్యాఖ్యానించారు. స్వయంగా తాను చెల్లెలైనా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదనేదే కుట్ర పన్నారన్నారు. తన భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారని, అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అన్నారు. తనకు సపోర్టు చేసిన వాళ్లను బెదిరించారని, రాజకీయంగా వారిని రానివ్వలేదన్నారు. కేసీఆర్ కోసం తనను తొక్కిపెట్టాలని చూశారని, ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవన్నారు. తాను కేసు పెట్టాలనుకుంటే అప్పుడే పెట్టేదాన్నని, అమ్మకిచ్చిన ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడే తాను కేసు వేసేదాన్నని చెప్పారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట
ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఇమిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిని అడ్డుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం బెంగళూరు వెళ్లిన సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకుని నేడు విజయవాడకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేడు బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా భాస్కర్ రెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును ఎయిర్పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసి ఉండటంతో విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను నిలువరించి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏపీ నుంచి సిట్ బృందం బెంగళూరుకు వెళ్లి నిన్న రాత్రి వారిద్దరిని అరెస్టు చేసింది. వీరి అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 9కి చేరింది. అరెస్టు చేసిన 2 నిందితులను కొద్దిసేపటి క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును సిట్ బృందం విచారించనుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ నియంతృత్వ పరిపాలన చేస్తుందని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు మండిపడ్డారు. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, అమాయకులైన గిరిజనులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ప్రజా వ్యతిరేక విధానాల పావు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబీబీకే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఆదివాసీలు, అటవీ నివాసితులు తరతరాలుగా అడవులను, సహజ సంపదను కాపాడుకుంటూ వస్తుంటే వారికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన కేంద్రం వారిని అడవుల నుండి బయటకు పంపి అటవీ సంపదను, ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కాగర్ పేరుతో భారత సైన్యాన్ని దేశ ప్రజలపైనే దాడులకు పురుగల్పిందని మండిపడ్డారు. చనిపోయిన వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వటం లేదని దుయ్యపట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వాళ్ళకి హక్కు ఎక్కడిది? వెనకటి రోజుల్లో ఉంటే నక్సల్బరీ పోరాటం, ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో మొదలైన కొత్తలో వర్గ శత్రువుల నిర్మూలన అనే పేరు మీదుగా పెద్ద పెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు, లేకపోతే వారి ఆచూకీ తెలియపరిచిన వాళ్ళు అటువంటి కొంతమందిని చంపిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత కాలంలో అటువంటి హింసాత్మక విధానంగా కాకుండా ప్రజలలో చైతన్యవంతులు చేసి తమ సిద్ధాంతాలకు అనుగుణంగా కూడగట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అట్లాగే అడవులలో అక్కడ భారత రాజ్యాంగం ప్రకారంగానే ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉండేవి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా ఆ గిరిజనులు, ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులు, అక్కడ నివసించే హక్కు, వారు సాగు చేసుకుంటా ఉన్న భూమిని దానిపైన వారికి హక్కు, అట్లాగే అటవీ ఉత్పత్తుల పైన వారికి ఉన్నటువంటి హక్కు, ఇవన్నీ ఉండగా
జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని అన్ని జిల్లాలు మండల స్థాయిలో నిర్వహిస్తున్నామని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ తెలిపారు. అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ డే ద్వారా గుర్తింపునివ్వడం హర్షణీయమన్నారు. రెవెన్యూ దినోత్సవ స్ఫూర్తితో ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని, రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని మెరుగుపరచాలని వారు సూచించారు. గవర్నర్పేటలోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామ్శెట్టి వెంకట రాజేష్ మాట్లాడుతూ జూన్ 20న నిర్వహించే రెవెన్యూ దినోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెవెన్యూ డేలో భాగంగా శాఖ ద్వారా అందించే సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లా మండల స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూ వ్యవహారాలు, ధృవీకరణ పత్రాలు, రెవెన్యూ శాఖ ద్వారా వసూలు చేసే పన్ను, రెవెన్యూ రికార్డుల అడంగల్, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి నుంచి రెవెన్యూ పనితీరుపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. రెవెన్యూ నిర్వహణ కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ దినోత్సవ స్ఫూర్తితో ఉద్యోగులు అంకిత భావంతో, నిజాయితీతో పనిచేయాలని వారు సూచించారు. భవిష్యత్తు తరానికి ఈ శాఖలో పనిచేసేదానికి నాకు చాలా గర్వంగా ఉందని మన భవిష్యత్తు తరాల ఉద్యోగులు రెవెన్యూ శాఖలో పనిచేసేలా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రేపు జూన్ 20 నుంచి మనకి ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం, ఒక బడ్జెట్ నిధులు కూడా రెవెన్యూ డే ప్రకటించడమే కాదు, నిధులు కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. సో నిధులు తీసుకున్నాం. ఆ యొక్క సంబరాన్ని బ్రహ్మాండంగా మనం ప్రజలతో మమేకమై వేగవంతమైనటువంటి పాలన అందించే దాంట్లో చిత్తశుద్ధితో పని చేస్తానని ఎవరికి వాళ్ళు మనసాక్షిగా ప్రతిజ్ఞ చేసుకొని జూన్ 20 నుంచి ఈ యొక్క రెవెన్యూ డే నుంచి మనం మొత్తం కూడా మార్పు చేసుకొని ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా తనకు తానుగా కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు ప్రజల్లో తీసుకొచ్చుకొని ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవల్ని మరింత ప్రజాహితంగా, అవినీతి రహితంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలని అత్యంత పారదర్శకంగా అందజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగిని, రెవెన్యూ అధికారిని ఏపీ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటూ ఈ యొక్క జూన్ 20వ తేదీన మనం నిర్వహించుకోబోతున్నటువంటి రెవెన్యూ దినోత్సవానికి ముందస్తుగా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి పేరున ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనంతో సహా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. అన్ని రకాల పన్నులు పెంచుతున్నారని, కానీ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడం లేదన్నారు. సమ్మె నోటీసులోపు కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలని, కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనంతో సహా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాకు సిపిఎం నేత దొనిపడి కాశీనాథ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ కార్మిక లోకానికి పథకాలు రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పారిశుద్ధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంక్షేమ పథకాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం కార్మికుల కుటుంబాలకు పడలేదని చెప్పుకొచ్చారు. 12,000 ఆదాయం దాటితే పథకాలు వర్తించవని చెప్తున్నారని, ఈ రోజుల్లో 12,000 ఆదాయంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ ఐడి కార్డులు తొలగించి ఆప్కాస్ కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని సూచించారు. గత ప్రభుత్వాన్ని బూచీగా చూపి పథకాలలో కోత విధించడం సరికాదన్నారు. అన్ని రకాల పన్నులు పెంచుతున్నారని, కానీ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడం లేదన్నారు. సమ్మె నోటీసులోపు కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఆప్కాస్ వర్కర్ అని చెప్పని పెట్టండి, మాకు వర్తిస్తుందా లేదా చూడండి.
జబ్బు ఒకటైతే మందు ఒకటి వేయొద్దు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. రోగం ఒకటైతే మందు ఒకటి వేయటం మంచిది కాదు. నువ్వు పెట్టినటువంటిది, నీ అధికారులు ఇచ్చినటువంటిది, ఐడి కార్డులో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రద్దు చేయాలని చెప్పని చూడటం ఇది ఎంతవరకు సబబా అని చెప్పని అడుగుతున్నాం. అందుకని నీ బడ్జెట్ చాలకపోతే, నీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నాళ్ళు చెప్తా గత ప్రభుత్వం అని చెప్పనని ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపి 4 ఏళ్ళు కొనసాగిస్తావా నీ పరిపాలన? సూపర్ 6 అన్నావు. సూపర్ 6 ఎక్కడ అమలు జరగట్లా. ఆడపిల్ల ఇంట్లో ఉంటే 15 సంవత్సరాలు దాటితే 1500 రూపాయలు సంవత్సరం వేస్తానని చెప్పావు. ఏమైందని అడుగుతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నావు మహిళలకి. పారిశుద్ధ్య కార్మికులు సర్వీస్ ఆటో ఛార్జీలకి వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఒక వంతు దానికి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఇందిర టవర్స్ నందు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం అరెస్టులకు దారితీసింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని రక్తం చిందించేలా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా మాచవరం పిఎస్కి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు తమని అన్యాయంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.